Thank you, Dr. Andal. Thank you so much, ma'am. Can we have the slides, sir? Okay. Thank you for the opportunity again. I'm back. Icon is a mothership, and we have 3 verticals as of now. అనుకున్నట్టు సుధీర్ గారు ఆల్రెడీ ఐకన్ కార్పొరేట్ సర్వీసెస్ గురించి మాట్లాడారు. అండాల్ మ్యామ్ మహాబలిజా డిస్ప్యూట్ రెడ్రెసల్ కౌన్సిల్ గురించి మాట్లాడారు, రెజల్యూషన్ కౌన్సిల్ గురించి మాట్లాడారు. నౌ ఐల్ టాక్ అబౌట్ ITYESH, ఐకన్ ట్రస్ట్ ఫర్ యూత్ ఎంపవర్మెంట్ అండ్ సోషల్ హార్మనీ. నెక్స్ట్ స్లైడ్. ఓకే, మీ అందరికీ తెలిసి ఉంటుంది, న్యూమరికల్లీ మన సంఖ్య 4 కోట్ల పైన ఉంది. న్యూమరికలీ అంటే సంఖ్యాపరంగా మన సంఖ్య 4 కోట్ల పైన ఉంది. జాగ్రఫికల్ స్ప్రెడ్ చూస్తే ఈ 6 స్టేట్స్లో అయితే బలంగా ఉంది. తెలంగాణ, ఆంధ్ర, కేరళ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, అపార్ట్ ఫ్రమ్ మహారాష్ట్ర, ఈ 6 స్టేట్స్ కాకుండా ఇఫ్ యు సీ ప్లేసెస్ లైక్ ఖడగ్పూర్, ఆద్రా ఇన్ వెస్ట్ బెంగాల్, ధన్బాద్ where railway families are there, then Bhilai where steel plant is there, Raipur, ఎక్కడ చూసినా మన కమ్యూనిటీ మెంబర్స్ చాలా మంది ఉన్నారు. ఇట్స్ నాట్ ఓన్లీ కాన్సన్ట్రేట్ ఇన్ తెలంగాణ ఆర్ ఆంధ్ర, ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు. సంఖ్యాపరంగా చూస్తే 4 కోట్ల మంది. ఇప్పుడు మనం సంఖ్యాపరంగా మాట్లాడుకున్నాం అనుకోండి, దెర్ ఆర్ ఓన్లీ 32 కంట్రీస్ హు ఆర్ మోర్ దెన్ 4 crores ఇన్ పాపులేషన్. అంటే ఇవాళ మనం డిసైడ్ అయ్యాం అనుకోండి, మన మహాబలిజులందరూ మనకి వేరే ఫర్ అంటే జస్ట్ ఫర్ థేక్ ఆఫ్ ఇమాజినేషన్ ఒక మహాబలిజిస్తాన్ అని మనకంటూ దేశం పెట్టుకున్నాం అనుకోండి, you'll be surprised, we'll be 33rd largest country in the world, and today we would have been controlling Iran and US, please stop it అని మనకు పెద్ద పవర్ ఉన్నాం, something like this. But then you see there's no direction, there are aspirations, there is no direction. So అందుకని ఐకన్ we started thinking on those lines. In that we realized the youth in age 21 to 35 are 25%, 1 crore. అంటే మనలో 1 కోటి మంది 21 to 35 with education qualification like graduation, so much of aspirations, but he doesn't know no దిశ, no mentoring, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఇంట్లో చెప్పారు ఏదో గ్రాడ్యుయేషన్ అయింది, అండ్ తరతరాలుగా మనకు వచ్చింది అదే చెట్టు కింద కూర్చొని వచ్చే పోయేళ్ళని కమెంట్ చేసుకుంటూ ఉండడం, సాయంకాలం ఇంటికి వెళ్ళడం, అమ్మ పెట్టిన తినడం, పడుకోవడం, ఇదే మన యూత్. సో వీ డిసైడెడ్ ఇన్ ఐకన్ దట్ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ యూత్. వీ నీడ్ టు ట్రైన్ దెమ్, వీ నీడ్ టు గైడ్ దెమ్. అందుకని ఇదో ట్రస్ట్ ఫామ్ చేసి ఐకన్ ట్రస్ట్ ఫర్ యూత్ ఎంపవర్మెంట్ అండ్ సోషల్ హార్మనీ అని చెప్పి మేము ఈ యూత్ని ఐడెంటిఫై చేసి మేము ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం యాజ్ పార్ట్ ఆఫ్ ఐకన్. యాజ్ ఆఫ్ నౌ we have done 4 programs. I'll talk about it. Next slide. సో ఈ ఇతిహాస లక్ష్యాలు కార్యకలాపాలు ఏంటంటే we home down to 3 things. ఈ యూత్కి మెయిన్ ఈ లీడర్షిప్ అనేది ఉండాలి. స్వయం లీడర్, హీ షుడ్ బి ఏబుల్ టు టేక్ డెసిషన్స్, హీ షుడ్ బి ఏబుల్ టు డిసైడ్, హీ షుడ్ బి ఏ లీడర్. సో ఈ క్వాలిటీని మనం ఈ లీడర్షిప్ ట్రైట్స్ అనేవి ఆయనలో ట్రైన్ చేయాలి. సెకండ్ థింగ్ ఈజ్ ఆంటర్ప్రెన్యూర్షిప్. తరతరాలుగా మన ఇంట్లో ఆడపిల్లకి ఏమైనా సంబంధం చూసినా ఏమైనా గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే చాలండి. సో వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ మైండ్ సెట్. ఆంటర్ప్రెన్యూర్షిప్, డోంట్ వెయిట్ ఫర్ సమ్ జాబ్, యూ స్టార్ట్ ఆఫ్. సో వీ వాంట్ టు ఇన్కల్కేట్ దిస్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్, ఆంటర్ప్రెన్యూర్షిప్, అండ్ అ బిగ్ టైమ్, ఎస్పెషల్లీ ఇండియా ఇస్ గ్రోయింగ్, there are lot of opportunities. We as a community, we want to encash this opportunity, we want to catch this opportunity, and entrepreneurship is a thing we need to inculcate we intend to inculcate in our youth. Third thing, social harmony and Mahabalija prosperity. As a community, we must prosper responsibly without demeaning other communities, and where needed, our communities kuda maname leadership iche vidhanga cheyali. So ee 3 ideas toni, ee 3 lakshyaltoni కార్యకలాపాలు మేము స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ స్లైడ్ సార్. సో మెయిన్ ఏమంటే దక్షిణ భారతదేశంలో సిద్ధాంతపరమైన ఆత్మవిశ్వాసం కలిగిన సమాజానికి అనుసంధానమైన యువ నాయకులను తయారు చేయడానికి కట్టుబడి ఉంది ఐకన్. దట్ ఈస్ అ మెయిన్ ముద్దా, దట్ ఈస్ అ మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఐకన్. సో ఇందులో 3 థింగ్స్ ఇందాక నేను చెప్పాను. లీడర్షిప్ ఫస్ట్ వన్. దిస్ లీడర్షిప్ వీఆర్ అచీవింగ్ త్రూ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్స్. ఈ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది, నివాస విధానంలో, అంటే ఇట్స్ ఎ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్. నివాస విధానంలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి యువతలో నాయకత్వం, విలువలు, దిశ పెంపొందించడం. అంటే ఈ ప్రోగ్రామ్ చేసేటప్పుడు టౌన్కి సిటీగా దూరంగా వీఆర్ డూయింగ్ ఇన్ ఎ ప్లేస్ కాల్డ్ బాలవాటిక యాజ్ ఆఫ్ నౌ.
ఎందుకంటే టౌన్లో సిటీలో చేస్తే సార్ నాకు ఒక గంట లీవ్ కావాలి, నాకు ఇమీడియట్ ప్రోగ్రామ్ ఉంది, ఇలా పీపుల్ విల్ లూజ్ ది sanctity of that program. So we do it in a residential program, absolutely in a residential format, and we emphasize on leadership qualities, నాయకత్వం, విలువలు, దిశ పెంపొందించడం. అలాగే ఎంఎస్ఎంఈ అండ్ స్టార్టప్ మద్దతు, యువతను వ్యవసాయం, వ్యాపారం, స్వయం ఉపాధిపై ప్రోత్సహించడం. ఇందాక చెప్పినట్టు ఏదో ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం కోసం వెయిట్ చేస్తాను, ఎందుకంటే అట్లీస్ట్ ఐఎమ్ సీయింగ్ ఇన్ మై ఫ్యామిలీ ఆ 20 నుంచి 25 వరకు నేను ఈ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నా అంట. 25 అవగానే ఇంకేదో ఎగ్జామ్ కోసం ఏమంటే మొన్నే రాశాను 2 మార్కుల్లో పోయింది, గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది, ఎప్పుడు చూసినా స్టాండర్డ్ ఆన్సర్, మొన్నే రాశాను 2 మార్కులు ఉండిపోయింది, మోయ ఆడెవడో రికమెండేషన్స్ వచ్చాడు, మోయ ఆడెవడో కోటాలు వచ్చాడు, ఆ మైండ్ సెట్లో ఉండిపోయి దెన్ ఆఫ్టర్ 30-35 when he attains the age of 35 he loses his confidence. So that is the reason ఈ స్టార్టప్, ఎంఎస్ఎంఈ, ఆంటర్ప్రినర్షిప్ ఇవి వాళ్ళ మైండ్లో ఇంగ్రేడ్ చేయడం ఈ TH ప్రోగ్రామ్, ఈ ITYS లక్ష్యాలు. అలాగే సామాజిక సమత, సమాజంలో ఐక్యత, బాధ్యత, సేవాభావం పెంపొందించడం. సో మా లక్ష్యం ఏంటంటే నైతిక విలువలు కలిగిన సామర్థ్యవంతమైన నాయకుల తరం నిర్మించడం, వాళ్ళ ఎంటైర్ జనరేషన్ ఆఫ్ లీడర్స్ ది ఐ కెన్ వాంట్ టు ప్రొడ్యూస్, మరియు మహాబలి సమాజాన్ని అభివృద్ధి అండ్ సుసంపన్నత వైపు తీసుకెళ్ళడం, ప్రాస్పరిటీ అండ్ ఎకనామిక్ అటైన్మెంట్స్. నెక్స్ట్, సో ఇందాక నేను చెప్పాను మన 4 కోట్ల మంది, 21 to 35, జనరలీ 25%, చాలా ఆస్పిరేషన్స్ ఉన్నాయి కానీ దిశ లేదు. ఈ దిశ ఇవ్వడానికే ఈ ITYSH ఐకాన్ స్కూల్ ఆఫ్ లీడర్షిప్లో ఒక ట్రస్ట్ ఫార్మేట్ చేసి మేము యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం. నెక్స్ట్, సో ఈ 1 కోటి మందికి మనం ట్రైనింగ్ ఇచ్చాం అనుకోండి, జస్ట్ ఇమాజిన్ ఈ 1 కోటి మందిలో మనం అట్లీస్ట్ 10% సక్సెస్ రేట్ వేసుకున్నా ఓ 10 లక్షల మంది లీడర్స్ తయారవుతారు, ఓర్ ఆంటర్ప్రినర్స్, ఓర్ జనరేటింగ్ బిజినెస్, ఓర్ జనరేటింగ్ వెల్త్. జస్ట్ ఇమాజిన్ మన కమ్యూనిటీ ఏ లెవెల్లో ఉంటుంది. ఈ నాట్ ఓన్లీ ఆయన కానీ డబ్బులు సంపాదించడం కాకుండా ఓ 10 మందికి ఆయన మినిమం 10 people 5 people ఉద్యోగాలు ఇవ్వగలరు. సో ఆ విధంగా మేము ఆలోచిస్తున్నాం, వీ మీద ఇన్వెస్ట్ చేయాలని చెప్పి అందుకని యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ అని మేము కండక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్, సో ఈ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ 3 days రెసిడెన్షియల్ ప్రోగ్రామ్, 50 మందిని, అండ్ యూ విల్ బి సర్ప్రైజ్డ్, ఇట్ ఈస్ జెండర్ న్యూట్రల్. లాస్ట్ 2 programs కూడా అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువ మంది వచ్చారు. యూ మస్ట్ నోట్ దిస్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ యాజ్ అ కమ్యూనిటీ వీఆర్ ప్రోగ్రెసింగ్, వీ డోంట్ హ్యావ్ జెండర్ బయాస్. పేరెంట్స్ ఆర్ టేకింగ్ దట్ కాల్, మై డాటర్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ మై సన్, అండ్ ఇట్స్ హార్టనింగ్ టు సీ ది గర్ల్ చిల్డ్రన్ అండ్ ది విమెన్ ఆర్ ఆల్సో యాక్టివ్లీ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్. సో మినిమం క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్, ఒక్కొక్క ఈవెంట్కి, ఒక్కొక్క క్లాస్కి మేము 18 to 25 మంది ఫ్యాకల్టీని తెప్పిస్తాం. ప్లీజ్ నోట్ దిస్, 18 నుంచి 25 మంది ఫ్యాకల్టీ. వీళ్ళెవరు? వీళ్ళు గోల్డ్ స్టాండర్డ్. ఈ ఫ్యాకల్టీ ఎవరు? జనరల్స్, అడ్మిరల్స్, సివిల్ సర్వెంట్స్, రిటైర్డ్ ఆర్మీ ఆఫీషియల్స్, డాక్టరేట్స్ ఇన్ మేనేజ్మెంట్, స్టార్టప్ ఛాంపియన్స్. దేర్ సో మెనీ ఫ్యాకల్టీ హియర్. సుష్మిత గారు, రుద్రప్రతాప్, దే బీన్ టు దిస్ నేషనల్ లెవెల్, పిచ్చింగ్ దేర్ బిజినెస్ పిక్చర్స్ అండ్ ఆల్. అండ్ నాట్ ఓన్లీ దెమ్, మన చెన్నంచెట్టి విజయ్ కుమార్ గారు, హూజ్ డాక్టర్ ఆఫ్ గుడ్ రిప్యూట్, నేషనల్ రిప్యూట్. సో ఇలాంటి వాళ్ళు, మన ఏవి రంగనాథ్ గారు, బొండాడు రాఘవేంద్రరావు గారు, మన విజయ భాస్కర్ గారు, దీస్ ఆర్ ద ఫ్యాకల్టీ హు కమ్ అండ్ టీచ్. అంటే ఎక్కడో విలేజ్ నుంచి, ఏ అనకాపల్లి, చోడవరం మండలం, ఎక్కడో కర్నూలు జిల్లా, అనంతపురం, వీళ్ళకి ఇలాంటి వాళ్ళు వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ ది యాక్సెస్ ద మీటింగ్, ఆ ఇంట్రాక్షన్ అయ్యి వాళ్ళ ద్వారా ఇన్స్పిరేషన్ అయ్యి దెన్ దే డిసైడ్, ఎస్ ఐ వాంట్ టు గో ఇన్ దిస్ లైన్, ఐ టేక్ హిమ్ యాజ్ అ రోల్ మోడల్. రోల్ మోడల్స్ ఆల్రెడీ ఉన్నారు మన కమ్యూనిటీలో. ఈ కల్పించడం, మోటివేట్ చేయడం, ఈ విధంగా మేము ప్రోగ్రామ్ డిజైన్ చేసాం. సో దట్ ఈస్ ఎ లెవెల్ వీ గో. అండ్ ఎక్స్పెండిచర్ వైజ్ జనరలీ ఒక్కొక్క ప్రోగ్రామ్కి 5 లక్షలు ఖర్చు అవుద్ది. యాజ్ ఆఫ్ నౌ, థ్యాంక్స్ టు ఐకన్ కార్పొరేట్ సర్వీసెస్ LLP, ఈ ఖర్చు అంతా ఈ మన 47 మంది పెద్దలు ఎవరైతే 5 లక్షలు వేసుకొని చేశారో వాళ్ళు వచ్చే వడ్డీ ద్వారా నడిపిస్తున్నాం. నెక్స్ట్ సార్, సో ఈ 3 days ప్రోగ్రాంలో ఏముంటుందంటే, ఫస్ట్ డే తనను తాను తెలుసుకో, జస్ట్ హియర్ మీ అవుట్. ఈ 21 నుంచి 35 మంది 35 సంవత్సరాల వయసు మధ్య పిల్లల్ని తీసుకొచ్చి 3 days ప్రోగ్రామ్ చేస్తాం. ఫస్ట్ డే నీ గురించి నువ్వు తెలుసుకునే దాంట్లో వాళ్ళ స్ట్రెంగ్స్, వాళ్ళ వాల్యూస్కు క్లారిటీ ఇస్తాం. నీ స్ట్రెంగ్స్ ఎక్కడ ఉన్నాయి, నీ వీక్నెస్ ఉన్నాయి, సైంటిఫిక్గా MBTI అని చెప్పి సైంటిఫిక్గా అనలైజ్ చేస్తాం. అనలైజ్ చేసి వాళ్ళకి చెప్తాం, నీ స్ట్రెంగ్స్ ఇవి, నీ వీక్నెసెస్ ఇది, నువ్వు ఈ విషయంలో ఇమోషనల్ డెసిషన్స్ తీసుకుంటావు, ఈ విషయంలో నువ్వు డేటా డ్రివెన్ డెసిషన్స్ తీసుకుంటావు. చాలా సైంటిఫిక్గా 1 whole day వీ స్పెండ్ దెమ్, నీ గురించి నువ్వు తెలుసుకో అని. రెండో రోజు నీ కమ్యూనిటీ గురించి తెలుసుకో. మన మహాబలి కమ్యూనిటీ ఏంటి, వీళ్ళకి ఎలాంటి విషయాలు చెప్తా ఉంటే, ఈ తోట అన్న ఇంటి పేరు చూడండి. ఇట్ ఈస్ దేర్ ఇన్ కాపు, తూర్పు కాపు,
ఒంటరి తెలగా ఎవ్రీవేర్, బట్ యెట్ వి ఫైట్. నువ్వు తెలగా, నేను కాపు. సో విత్ ఎగ్జాంపుల్స్ మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన చరిత్ర ఏంటి, ఎలాగా ఈ ఆరు విభాగాలు ఎలాగయ్యాం, ఇవన్నీ రెండో రోజు చెప్తాం. థర్డ్ డే ఎక్స్క్లూజివిటీ ఆన్ లీడర్షిప్ అండ్ ఆంటర్ప్రినర్షిప్. నీ అంతటా నువ్వు ఆంటర్ప్రినర్షిప్ చేయాలంటే ఎలాగా, వి గెట్ దెమ్ ఇండస్ట్రియల్ బిగ్ విగ్స్. ఎవరు మన బొండా రాఘవేంద్రరావు గారు కానీ, మన బయోఫోర్ జగదీష్ రంగిశెట్టి గారు కానీ, చాలా చాలా ఇండస్ట్రియలిస్ట్ ఎవరెవరు ఉన్న బిగ్ షాట్స్, వీళ్ళందరూ వచ్చి డైరెక్ట్గా పిల్లలతో ఇంటరాక్ట్ అవుతారు. అండ్ 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 ఇందులో ఎవరికైనా వ్యాపార ఐడియాస్ ఏమైనా ఉంటే దే డైరెక్ట్లీ ఇంటరాక్ట్. అండ్ యూ విల్ బి సర్ప్రైజ్డ్ ఇన్ వన్ ఆఫ్ ది యూత్ లీడర్ ప్రోగ్రామ్, డైరెక్ట్ వాళ్ళు బొండా రాఘవేంద్ర గారితో టచ్లోకి వెళ్ళారు. హీ గాట్ ఎ 10 crore బిజినెస్ ఓవర్ నెక్స్ట్ 5 years. సో అండ్ దిస్ ఇస్ హ్యాపెండ్. యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ నెంబర్ 2 అనంతపురం కుర్రోడు వచ్చి ఆయన బొండా రాఘవేంద్రరావు గారిని కలిసి ఆయన బిజినెస్ పిచ్ ఇచ్చాడు తను, అండ్ ఈస్ కన్విన్స్డ్ అండ్ 10 crore ఇన్వెస్ట్మెంట్ ఈస్ టేకెన్. So that is level of the success we are already having, and that is the level of investment we want to do on the community as part of Icon Trust for Youth Empowerment and Social Harmony. Next. So already 4 ప్రోగ్రాములు చేసాం. వీళ్ళ నెట్వర్క్ ఉంది. టుడే యువర్ నెట్ వర్త్ ఈజ్ యువర్ నెట్ వర్క్. సో దట్ ఈస్ వాట్ వీ వాంట్ టు టెల్ దెమ్. ఈ పిల్లలందరూ చక్కగా అరౌండ్ 200 people దే ఆల్రెడీ దే గాట్ ట్రైన్. వీళ్ళలో వాళ్ళకి ఇంట్రా బ్యాచ్ కమ్యూనికేషన్స్, ఇంట్రా బ్యాచ్ నెట్వర్క్స్, ఇంటర్ బ్యాచ్ నెట్వర్క్స్, అండ్ దే ఆల్రెడీ స్టార్టెడ్ బిహేవింగ్ లైక్ లీడర్స్. వాళ్ళ ఊర్లో కానీ కార్యకలాపాలు కానీ ఇదివరకు ఎవరైతే డొసైల్గా డమ్మీగా ఉండి ఊళ్ళలో తిరుగుతున్నారో, నౌ దే ఆర్ టేకింగ్ దిస్ లీడర్షిప్ పొజిషన్స్. సోషల్లీ అవేర్ అవుతున్నారు, ఎక్కడెక్కడ ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి, మన కమ్యూనిటీ వాళ్ళు ఎక్కడెక్కడైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నా వీళ్ళు స్పందిస్తూ దే ఆర్ ఆల్రెడీ ప్లేయింగ్ ద లీడర్షిప్ రోల్. నెక్స్ట్, అపార్ట్ ఫ్రమ్ దిస్ ది ఫ్యాకల్టీ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి వదిలేయడమే కాకుండా వాళ్ళని ఫాలోఅప్ చేస్తాం. నువ్వు ఆ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యావు కదా, నీ ఆస్పిరేషన్ ఇది, ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు, మిడ్ టర్మ్ రివ్యూస్ తీసుకుంటాం. వాళ్ళకి ఏమన్నా మార్గదర్శనం కావాలన్నా, ఏమైనా హెల్ప్ కావాలన్నా, వీ ట్రై టు కనెక్ట్ ది థింగ్స్. దట్ ఈస్ హౌ వీ ఫాలో అప్, అండ్ వీ డూ దిస్ లైఫ్ లాంగ్ మెంటర్షిప్ ఫర్ దెమ్. నెక్స్ట్, సో ది కైండ్ ఆఫ్ సపోర్ట్ వీ హ్యావ్ ఇస్ ఇనిషియల్లీ ఐకాన్ కార్పొరేట్ సర్వీసెస్ LLP. దీని ద్వారా మేము ఇప్పటివరకు ఫండింగ్ చేసాం. నా మన కమ్యూనిటీ వాళ్ళు ఎవరెవరైతే యూఎస్లో ఉన్నారో వాళ్ళకి ప్రోగ్రామ్ బాగా నచ్చింది. చాలామంది వీళ్ళు మేము కూడా మనీ ఇస్తామని చెప్పారు, కానీ ఫారెన్ నుంచి మనీ తేడం అంటే పెద్ద మహాభారతం, బికాజ్ దే సో మెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. బట్ మన కమ్యూనిటీ ఎంత స్ట్రాంగ్ అంటే మీకు తెలియాలి. ఇది ఈ ఎన్టీఆర్ ది చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ థింక్ ఇట్ ఈస్ టేకెన్ 4 years or 5 years, some 10 years to get this FCRA clearance. And మన ఐకాన్ వాళ్ళు ఐ థింక్ within 5 months or 6 months they got it. 3 months. That is the power of community. And today we have this FCRA clearance. And thanks to this FCRA clearance, NRI is already Ramarami 2 crore rupees they have pledged ki meer programs cheyandi, మేము చేస్తాం. మీకు తెలియాలి మన కమ్యూనిటీస్ గురించి చేద్దాం అనుకున్న మనుషులు ఉన్నారు. సో దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ సో సిన్స్ వీఆర్ FCRA క్లియరెన్స్, ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ అథారిటీ, సో వీఆర్ FCRA క్లియర్డ్. నౌ మీలో ఎవరైనా కూడా ఇన్వెస్ట్ చేయాలన్నా సెక్షన్ 80G ప్రకారం మీకు ఎగ్జంప్షన్స్ ఉంటాయి. దిస్ ఇస్ ది మార్చ్ మంత్. సో ఎవరైనా హ్యావింగ్ కార్పొరేట్ బిగ్ విగ్స్, ఇండస్ట్రియల్ హౌసెస్, మీరు ఎవరైనా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మీరు ఫండ్స్ అంటే మ్యాండేటరీగా మీరు ఖర్చు చేయాలి. ఎవరైనా చేద్దాం అనుకుంటే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద విండోస్. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్. ఈచ్ అండ్ ఎవ్రీ పెన్నీ ఈజ్ అకౌంటెడ్ ఫర్, ఈచ్ అండ్ ఎవ్రీ పెన్నీ ఈజ్ ఆడిటెడ్ అండ్ పుట్ ఇట్ ఇన్ ది కమ్యూనిటీ పబ్లిక్ డొమైన్. సో దట్ ఈస్ ది లెవెల్ ఆఫ్ integrity we are displaying when it comes to funds and everything else. So I suggest contribute to Hitesh. This is all about next, sir. So my vision ఏంటంటే calendar year 26-27 we intend to do 20 programs. అంటే 20 into 50 around 1,000 leaders. We want to make 1,000 leaders by end of December 2027. This is our target. మన కమ్యూనిటీలో అలాగనే ఆల్రెడీ వెల్ ప్లేస్డ్ వాళ్ళు కాదు, ఎవరైతే గ్రామాల్లో ఉన్నారో, ఎవరికైతే యాక్సెస్ లేదో, ఎవరికైతే ఫైర్ ఇన్ ద బెలీ, ఏదో ఒక చేయాలి, ఏదో తపన, అలాంటి వాళ్ళని తీసుకొచ్చి 1000 మందిని బై డిసెంబర్ 2027 వీ వాంట్ టు డూ దిస్. దిస్ ఈస్ దిస్ థింగ్. సో 1 program వీ ఆల్రెడీ డన్, 19 programs ఆర్ లెఫ్ట్. మన గ్రూప్స్లో మేము దీన్ని మీకు కమ్యూనికేట్ చేస్తాం. యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు కమ్ అండ్ సీ హౌ దిస్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ మార్క్ యూ మై వర్డ్స్, you will be taken away along with the flow, the kind of interaction that is happening between the faculty and the students, and the kind of community spirit that is developed. Mark my words, you will be taken away with the flow. This is the level we have achieved. Next. So నేను మాటల్లో చెప్పేకంట the relevant video చూపిస్తాను. I'll show you some bites.
powerful unfolded from 21st to 23rd February and again 13 to 15 June 2025. The Icon School of Leadership brought together young leaders in the making. The mission of the Icon School of Leadership is empowering youth to build a unified Mahabalija community through social harmony, economic attainments, and purpose-driven leadership. Our curriculum is carefully designed to serve this mission. We guide our youth to know themselves, know their community, and know the world around them. Because knowing is the first step in shaping character and building true leadership. Let's take you on a visual tour of our 3-day youth leadership program. Knowing oneself. How did we do this? Each day began with yoga and meditation, grounding participants in body and mind. Icebreakers like autograph hunt reminded youth that knowing people requires genuine interest and humility. They explored their strengths through personality tests, time management, and leadership habits. And in sessions on body, mind, and soul, they discovered that only when you are whole within can you lead with purpose outside. Knowing the community. To help youth know the community, our leaders shared history and legacy of the Mahabalija community, reconnecting youth with our heritage, pride, and purpose. As many participants shared, it gave them a renewed pride in their roots. They were also introduced to the Mahabalija Code, a call to live responsibly, uphold harmony, and be the pride of the community. ఈ 10 ధర్మాలను మనం పాటిస్తే విల్ నెవర్ గో రాంగ్. యాజ్ ఎ కమ్యూనిటీ విల్ బి ది స్ట్రాంగెస్ట్ కమ్యూనిటీ నాట్ ఓన్లీ ఇన్ అవర్ కంట్రీ బట్ ఇన్ ది వరల్డ్. Knowing the world. How do we help our youth aspire for the bigger world? Beyond self and community lies the larger world. To raise aspirations, the program began with an inspiring inaugural address by Dr. Rangisetti Jagdish Babu. He urged youth to dream fearlessly. They also engaged with voices from civil services, entrepreneurship, business, and global leadership. Realizing that no matter where you start, you can dream big and achieve it. They also stepped out of the classroom, visiting Bundada Engineering, where they witnessed success built on humility and conviction. Such real encounters left them with the message that low aim is a crime and that the world is theirs to share. Alongside inspiration came practical skills, financial literacy, communication skills, sports, a bit of Karasamu, and even strategy through chess. And the journey does not end in 3 days. Mentorship continues online, in person, and soon through our YLP dashboard, mapping each youth's progress and connecting them to guides who care. No words say it better than theirs. Hear what they have to say. నా పేరు సత్యబాబు. ఈ యూత్ ఐకాన్ ప్రోగ్రాంలో నేను నేర్చుకున్నది ఏంటంటే ఏదైనా సరే చేయలేని పని చేయొచ్చు అనే ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చినందుకు వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. We came here with lots of doubts. So once we came here, we have taken so much positive energy. ఎంతో అత్యున్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తులు మాలాంటి సాధారణమైన వ్యక్తులతో మమేకమై మా ఆలోచనలతో మమేకమై మమ్మల్ని ఎంతగా ఇన్స్పైర్ చేయడం నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఈ సెషన్ అటెండ్ అయిన తర్వాత I got a lot of confidence. I get a clarity on my career, what I have to do, how to do go forward అనే విధాలు అన్నీ కూడా నేను తెలుసుకున్నాను. ఇక్కడికి వచ్చాక క్వాలిటీ లైఫ్ని ఎలా అలవాటు చేసుకోవాలని కొంచెం బాగా అర్థమైంది. షెడ్యూల్ ఇచ్చారు సార్. ఆ షెడ్యూల్ చూసుకుంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు హైకమాండ్ వాళ్ళని చూసినప్పుడు ఈ కంపల్సరీ మనం వెళ్ళాలి. ఈ ఎంటర్ప్రీన్యూర్స్గా ఈ కమ్యూనిటీలో ఎవరైతే డెవలప్ అయ్యి ఉన్నారో వాళ్ళని ఇక్కడ టాప్ 10లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మాకు ఒక ప్యానల్ డిస్కషన్స్ పెట్టి మమ్మల్ని ఇన్స్పైర్ బాగా చేశారు. మాకు ఇప్పుడు అనిపిస్తుంది వాళ్ళలాగా మనం కూడా డిసైడ్ అయ్యి మనం కూడా ఒక నెక్స్ట్ లీడర్స్ని మనం కూడా తయారు చేయొచ్చు, మనం ఒక ఇన్స్పైర్గా కొంతమందికి లీడ్ ఇవ్వచ్చు అన్న ఆలోచన అయితే మాకు కలిగింది. Either you want to go for the competitive exams or you want to start your business, what kind of business you have to enter, what are the pros and the cons? In that case, for sure, Icon is a big platform, bringing all together, all stalwarts under one roof. Thank you to all mentors, speakers, funders, and volunteers. అంటే వివిధ జిల్లాల నుంచి వచ్చి వాళ్ళు 3 రోజుల పాటు ఒక రెసిడెన్షియల్ ప్రోగ్రాంలో ఉండి
వాళ్ళు 10 మంది దగ్గర నుంచి విని 10 మందితో మెంటరింగ్ కానీ నెట్వర్కింగ్ కానీ చేసి ఈ అవకాశం దొరికించిన దానికి ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ ది కమ్యూనిటీ లీడర్స్ హు ఆర్ డూయింగ్ దిస్. Today I've been invited for ICON Youth Leadership Program. This is for the youngsters who are aspiring to be an entrepreneur. I felt these courses we couldn't able to have when we started our entrepreneurship. These guys are so lucky. They are under very amazing ICON group. It is a very heterogeneous mix of activities, learnings, team members and leaders who have come to share their learnings with them. And we hope them they make the best use of the time that they spend with us. And we look for the next batch going forward. So this will become more frequent and we are really happy that the momentum and the format is taking off really well. సో దట్ ఈస్ అబౌట్ ఇతియేష్. సో మాటల్లో చెప్పేదానికంటే వీడియోలు చూపించేదానికంటే లైవ్లో చూపిస్తాను. సో దే ఆర్ ఆల్ YLP పార్టిసిపెంట్స్. మే రిక్వెస్ట్ యూ టు కైండ్లీ కమ్ ఇన్ ఫ్రంట్. సో 4 ప్రోగ్రామ్స్లో వీరందరూ దే ఆర్ ఆల్ ట్రైన్డ్ బై us, 3 days రెసిడెన్షియల్ ప్రోగ్రామ్. అండ్ ఐఎమ్ నాట్ పిచ్చింగ్ దిస్, ఎందుకంటే మై ఓన్ సన్ హస్ అండర్గాన్ దిస్ ప్రోగ్రామ్. సో ఐఎమ్ డూయింగ్ ఇట్ లీడ్ బై ఎగ్జాంపుల్. So this is what we are doing. So these are all, now they are strongly connected to the community, to themselves. Now they see change in their behavior, the way they are dressed up. Now you see it for yourself. And when you interact with them during the break and all, you realize the kind of confidence they exhibit. A big hand to all these participants. Yeah. Thank you so much. So one last slide, sir. So, this is my last slide. I'll not bore you much. My request is, please spread the word. This is a fantastic thing. ఇది మన కమ్యూనిటీ చేస్తామంటే లేదు, జైన్స్ దే డూయింగ్ ఇట్, జీతో అని చెప్పి ఒకటి ఉంది. సో దట్ ఈస్ ద రీజన్. జైన్ ఇస్ జస్ట్ 65 lakh people. That's it. మనం 4 crores. అండ్ దిస్ సీ ది పవర్ ఆఫ్ కమ్యూనిటీ దట్ జైన్స్. మీరు ఎయిర్క్రాఫ్ట్లో వెళ్తే మీకు సెపరేట్గా జైన్ మీల్ అని ఒకటి ఉంటుంది. వై? బికాస్ ది కైండ్ ఆఫ్ వెల్త్ క్రియేట్, ది కైండ్ ఆఫ్ నెట్వర్కింగ్ దే హ్యావ్. And did you see any Jain failing till date? No. అలాగని మనం వాళ్ళని చూసి ఆఫ్ కోర్స్ there's nothing wrong in learning a good thing. బట్ మనం ఎక్కడ తక్కువ? మన చరిత్ర చూడండి. We have been warriors. The kind of mindset we have, the DNA we have is a warrior mindset. Then why are we not doing? When it's already 1900 past, 2000 past, we are already 2026. When? This is the high time. And the best way to achieve, one of the better ways to achieve this is through training. That is what we decide. My request is utilize this. The community is giving to you absolutely nothing charged. The participant has to come, he has to spend 3 days commitment without cell phone, 3 days. We'll teach them everything and we'll make him a better person. So that is my request. Spread the word. Send the youth of your community. If there are nobody from your immediate families, please from the extended families or please from the extended families or మీ విలేజ్లో కానీ మీకు చుట్టుపక్కల తెలిసిన మన కమ్యూనిటీ వాళ్ళు ఉంటే ప్లీజ్ స్ప్రెడ్ ది వర్డ్. గో బ్యాక్ సార్. And all those who can donate, please do it because it is service to the community. It's an authorized this thing. You will have exemption under section 80G. And all those who want to volunteer, if you think you can speak to the students, you can inspire, you have some kind of background in teaching or inspiring, or you are an entrepreneur, approve yourself. Please come over, be on this side, motivate the youth. That kind of thing also you can do. Next slide. Sir, next slide. Yeah, so ఇది మన బాధ్యత, మన యూత్ని మనమే తయారు చేసుకోవాలి. డోంట్ ఫర్గెట్ దాట్. సో ఎనీబడి హూ వాంట్ టు ఎక్స్ప్లోర్ మోర్, దట్ ఈస్ ది వెబ్సైట్ ityesh.org, ityesh.org. Everything is there. So that's all from my side. Jai Hind, Jai Bharat, Jai Mahabalija. ఐకాన్ ట్రస్ట్ ఫర్ యూత్ ఎంపవర్మెంట్ అండ్ సోషల్ హార్మనీ ఏం చేస్తుంది, మన ఐకాన్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ గురించి ఆయన చాలా క్లుప్తంగా క్షుణ్ణంగా రెండూ చెప్పారు. మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. మీరు చేయాల్సిన కర్తవ్యం కూడా ఆయన చాలా చక్కగా చెప్పారు. 21 to 35 years ఉన్న పిల్లల్ని మీ కుటుంబాల్లో కానీ మీకు తెలిసిన పిల్లలు కానీ మన కమ్యూనిటీ వాళ్ళు ఉంటే ప్లీజ్ స్ప్రెడ్ అ వర్డ్.
ఐఎమ్ టెలింగ్ యూ, అంటే కొందరు అంటారు 3 రోజుల్లో ఏం జరుగుతుంది అంటే నేను ఒక మాట చెప్తాను. నేను 2023లో ప్రొఫెసర్స్ మీట్లో ఒకసారి ఒక స్పీచ్ ఫర్ 30 minutes విన్నాక 3 years నుంచి కమిటెడ్గా కమ్యూనిటీకి పనిచేస్తున్నాను. సో ఒక కేఎన్ కుమార్ గారి ఆ స్పీచ్ నాలో స్ఫూర్తి నింపి మీకు ఒక కమ్యూనిటీకి ఒక వర్కర్ని ఇచ్చింది. ఐ కాల్ మై సెల్ఫ్ యాజ్ అ వాలంటీర్. అలాంటి వాళ్ళు చాలామంది ఐకాన్ కోసం పనిచేస్తున్నారు. ఈ పిల్లల్లో కూడా మనం చేయాల్సింది అదే, స్ఫూర్తిని నింపితే ఐక్యత గురించిన, ప్రగతిని గురించిన, నాయకత్వం అంటే ఏంటి గురించిన స్ఫూర్తిని నింపగలిగితే మనం మన కర్తవ్యం చేసినట్టే. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ విజయ్ బలరాం గారు. ఇక్కడ నేను ఇంకొక చిన్న అనౌన్స్మెంట్ చేసుకోవాలి. ఐ డోంట్ నో, సర్చ్ చేద్దామని ప్లాన్ చేసి ఉండొచ్చు, నేను కొంచెం తొందరపడి కూయడం అలవాటే. ఐ బీన్ గివెన్ రెస్పాన్సిబిలిటీ ఐకాన్ ట్రస్ట్ ఫర్ యూత్ ఎంపవర్మెంట్ అండ్ సోషల్ హార్మనీలో ఒక డైరెక్టర్గా నాకు కొత్తగా ఒక అపాయింట్మెంట్ ఇచ్చారు. ఐఎమ్ హ్యాపీ టు షేర్ దట్ న్యూస్ విత్ యూ పీపుల్. ఎందుకు చెప్తున్నాను అంటే దానికి కూడా ఒక ఆవశ్యకత ఉంది. నాకు డబ్బులు తీసుకుని చేస్తే నన్ను నేనేదో తగ్గించుకున్నానన్నంత ఫీలింగ్ నాకు వద్దంటే వద్దన్నాను. కానీ వీ నీడ్ వన్ పొజిషన్ దేర్ అండ్ వీఆర్ ఆనరింగ్ యూ విత్ దాట్ అన్న మాట సార్ అన్నాక తీసుకున్నాను. నేను నా వంతుగా ఒట్టిగా ఎఫర్ట్స్ మాత్రమే ఇస్తూ ఉన్నాను. నా మొదటి నెల శాలరీ ఏదైతే నా అకౌంట్లో డిపాజిట్ అవుతుందో ఇండియాలో మన వైఎల్పి ప్రోగ్రామ్కి నేను డొనేట్ చేయాలని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ మై కాంట్రిబ్యూషన్ మానిటరీలీ ఇన్ ఎ స్మాల్ వే. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు సే. థ్యాంక్ యూ సో మచ్. నౌ వి మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ సెక్షన్, ఐకాన్ యాప్ లాంచ్. ఇప్పటివరకు చెప్తున్నాను కదండి, అన్ని స్ట్రక్చర్డ్ ఎఫర్ట్స్ ఎంత అందంగా గొప్పగా వెళ్తున్నాయో ఐకాన్ యాప్ కూడా తయారైంది. చాలా నిరంతరం కృషి చేస్తూ దాన్ని ఈరోజు లాంచ్ చేయడానికి అన్ని ప్రయత్నాలు జరిగినాయి. ఇక్కడ ఈ సెషన్ని మొత్తం కేఎన్ కుమార్ గారు తీసుకుని వెళ్తారు ముందుకి. ఐ రిక్వెస్ట్ కేఎన్ కుమార్ గారు టు కమ్ ఆన్ టు ది డయాస్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఈ రోజున మనందరూ ఇలా కలుసుకోగలగడానికి, ఈ విధంగా ఇలాంటి సమ్మేళనాన్ని నిర్వహించుకోగలగడానికి ఐకాన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిగా వినియోగించుకుంటుంది. కేవలం టెక్నాలజీ ద్వారానే మొత్తం కమ్యూనికేషన్ సిస్టమ్ని ఐకాన్ నిర్మించుకుంది. వాట్సాప్ అనే టెక్నాలజీ టూల్ కనుక మనకి లేకపోయినట్లయితే ఇన్ని వేల మందితోటి రోజువారీ కమ్యూనికేషన్ చేయడం అన్నది అంత సులభం కాదు. అయితే ఇప్పటివరకు జరిగింది ఒక ఎత్తు అయితే, ఇక ముందు జరగబోయే దాని గురించి కూడా మీకు తెలియచేయాలి. ఏ సమాజమైనా సరే ముందుకు సాగాలంటే కేవలం ఉద్దేశం సరిపోదు, దానికి ఒక రూపకల్పన చేసుకోవాలి. ఆలోచనలను సాకారం చేసుకోవాలి అని అనుకుంటే దానికి ఒక వేదిక కూడా కావాలి, ప్లాట్ఫామ్. ఈ మనుషుల్ని, మనసుల్ని కలిపేటటువంటి ఒక సాధనం కావాలి. ప్రస్తుతం మనకి అటువంటి ఫెసిలిటీ టెక్నాలజీ ఇస్తుంది. ఇంతకుముందు కమ్యూనికేషన్ అంటే చాలా కష్టసాధ్యమైన విషయం, కానీ ఇప్పుడు మనకి ఈ టెక్నాలజీ వల్ల చాలా త్వరగా అందరికీ కనెక్ట్ అవ్వగలిగేటటువంటి, ఇన్స్టంటేనియస్గా అందరితోటి కనెక్ట్ అవ్వడానికి అవకాశం వచ్చింది. కాబట్టి దానికి ఫుల్ అడ్వాంటేజ్ తీసుకోవాలి అని చెప్పి వీ హ్యావ్ స్టార్టెడ్ అవర్ వర్క్. ఈరోజు ఐకాన్ యాప్ని లాంచ్ చేయబోతున్నాం. ఇది తయారు చేయడానికి చాలా కాలం పట్టింది, దానికి రకరకాల కారణాలు. కానీ మన మహాబలిజ సమాజాన్ని మరింత దగ్గరకు తీసుకురావడానికని, ఒక వేదిక పైకి తీసుకురావడానికని, భవిష్యత్తులో మరింత సమన్వయంతో ముందుకు తీసుకువెళ్ళడానికి కానీ ఈ ఐకాన్ యాప్ ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాం. ప్రస్తుత ఈ టాస్క్ని మేము 2 భాగాలుగా విభజించుకున్నాం. ఫేజ్ 1లో వీ హ్యావ్ ఎ టార్గెట్ టు కవర్ అట్లీస్ట్ 1 million people టు గెట్ ఇన్ టు ఐకాన్ ఫోల్డ్. 10 లక్షల మంది ఈ ఫేజ్ 1లో. అది ఎంతకాలం పడుతుందన్న దానిపైన నేను ఎస్టిమేట్ చేయలేను, గెస్ చేయలేను. కానీ నా ఉద్దేశం ఏంటంటే 2 సంవత్సరాల్లో కనీసం 10 లక్షల మంది మన ఐకాన్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని సభ్యులుగా అవుతారని నేను ఆశిస్తున్నాను. ఇది
మా ఆశ సరే, కానీ కొంతవరకు మీ పైన కూడా బాధ్యత ఉంటుంది. అయితే ఇక్కడ ఇది ఫేజ్ 1 టాస్క్. ఇక ఫేజ్ 2 టాస్క్ ఏంటంటే నెక్స్ట్ 3 years లోపల వన్స్ దట్ క్రిటికల్ మాస్ ఈజ్ అరైవ్డ్ ఎట్, వీ వుడ్ లైక్ టు టేక్ ఇట్ టు 1 crore పీపుల్. అంటే 1 కోటి మందికి వారి చేతిలో, వారి స్మార్ట్ ఫోన్లో ఒక క్షణంలో జరిగిన విషయాలు ఐకాన్ యాప్ ద్వారా వాళ్ళకి అందజేయాలని మా తపన. ఈరోజు వరకు అది చాలా ఒక మేజర్ మిషన్ లాగా మేము దాన్ని తీసుకున్నాం. అయితే ఇటువంటి పెద్ద పని చేయాలి అంటే మనకి నిస్వార్థంగా, పూర్తి నిబద్ధతతో, అకుంఠిత దీక్షతో పనిచేయగలిగేటటువంటి వ్యక్తులు కావాలి. ఈరోజు మీకు అటువంటి 2 విశిష్ట వ్యక్తులను పరిచయం చేయడం నాకు ఎంతో గౌరవంగా ఉంది. చాలా ఇంపార్టెంట్ అది. టెక్నాలజీ రంగంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న ఈ 2 నిపుణులు గత కొన్ని నెలలుగా చాలా శ్రమపడి తమ అనుభవం, తర్వాత తమ సమయం ఇవన్నీ పూర్తిగా వెచ్చించి ఈ ముఖ్యమైన కార్యానికి పూర్తిగా తమ సమయాన్ని, యాక్చువల్గా ఖర్చుని కూడా వారే పెట్టుకుని మొత్తానికి దీన్ని ఒక పొజిషన్కి తీసుకొచ్చారు. మొదటిగా నేను దాసరి చంద్రశేఖర్ గారి గురించి మీకు చెప్పాలి. వారు ఐకాన్ కార్పొరేట్ సర్వీసెస్లో యాక్చువల్లీ ఎల్ఎల్పిలో ఆయన ఒక భాగస్వామి. ఈజ్ అ పార్ట్నర్ యాక్చువల్లీ. ఈజ్ అ ఒరిజినల్ డోనర్ ఫర్ ఐకాన్ కార్పొరేట్ సర్వీసెస్. చంద్రశేఖర్ గారు ఐటీ రంగంలో కనీసం ఒక 25 years పైగా అనుభవం కలిగిన వ్యక్తి. ఆయన ప్రస్తుతానికి టెక్ మహీంద్రాలో ప్రిన్సిపల్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్గా పనిచేస్తున్నారు. అంతకుముందు ఆయన చాలా పెద్ద ఆర్గనైజేషన్స్లో పనిచేశారు. విప్రోలో, పోలారిస్ సాఫ్ట్వేర్లో, విజువల్ సాఫ్ట్లో, తర్వాత శ్రీటెక్ సొల్యూషన్స్ వంటి ప్రముఖ సంస్థల్లో ఆయన పనిచేశారు ఇంతకుముందు. అయితే జనరల్గా ఏంటంటే వారి కెరియర్ ప్రొఫైల్ ఒకటే మనం చూస్తుంటాం, కానీ మనిషి గొప్పతనం కేవలం తన ఉద్యోగ చరిత్రలోనే ఉండదు. ఆయన అనుభవాన్ని, తన ప్రతిభను, తన సామర్థ్యాన్ని మొత్తం సమాజ సేవ కోసం, మన కమ్యూనిటీ కోసం ఉపయోగించుకోవాలి అన్న తపన ఆయనలో విపరీతంగా ఉంది. ఆ లక్షణాన్ని నేను గత 4 సంవత్సరాలుగా గమనించి హీఈస్ ద బెస్ట్ పర్సన్ టు అండర్టేక్ దిస్ కైండ్ ఆఫ్ అ టాస్క్ అని చెప్పి వీ హ్యావ్ పుష్డ్ దిస్ పర్టికులర్ ఎజెండా. యాక్చువల్లీ హీఈస్ అ బ్రిలియంట్ మ్యాన్, but more than his brilliance, what I note is his willingness to serve our community, which is really one of the exceptional things. So that's what matters most. And వారిని ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా నేను కోరుతాను. Actually he is a recipient of several awards, Gem of Gems award, exceptional contribution award, ఇంకా ప్యాట్ ఆన్ ద బ్యాక్ అవార్డ్స్, ఇలాంటి చాలా అవార్డ్స్, చాలా గౌరవాలు వారికి ఆల్రెడీ వచ్చినాయి. కానీ వారి ఈ ఒక్క ఎజెండాని, ఐకాన్ యాప్ తయారు చేయాలి, 10 లక్షల మందికి మనం 2 సంవత్సరాల లోపల ఎలాగైనా సరే చేరి తీరాలి అన్న ఒక్క మిషన్ మీద లాస్ట్ 6 months నుంచి వారు చాలా శ్రమ పడ్డారు. వెల్కమ్ చంద్రశేఖర్ గారు. Please sit down. తర్వాత ఐ ఆల్సో వాంట్ టు ఇంట్రడ్యూస్ టు యూ రాంబాబు గారు, అడ్డాల రాంబాబు గారు. వీరు కూడా ఒక 25 సంవత్సరాల నుంచి టెక్నాలజీ రంగంలో చాలా ప్రతిభావంతమైన సీనియర్ టెక్నికల్ లీడ్ కింద, సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ కింద వారు హైదరాబాద్లో పనిచేశారు. వెరీ హంబుల్ పర్సన్, యాక్చువల్లీ వెరీ షై పర్సన్ ఆల్సో, ఎక్కువగా మాట్లాడరు. కానీ హీ హ్యాస్ రిమార్కబుల్ ఫోకస్ ఆన్ ద టాస్క్ ఎట్ హ్యాండ్. ఇంకొక విషయం చెప్తాను. దిస్ కైండ్ ఆఫ్ వర్క్ దట్ బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ డన్ కెనాట్ బీ కంపెన్సేటెడ్ ఫైనాన్షియల్లీ. ఎందుకంటే it will cost so much of money, and ICON is not a rich organization, it cannot actually afford. ఇటువంటి ఈ యాప్ని డెవలప్ చేయడానికి కనీసం లక్షల్లో ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కానీ ఒక్క రూపాయి కూడా మేము ఖర్చు పెట్టలేదు. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద గ్రేషియస్నెస్ ఆఫ్ దీస్ 2 people. అంతేకాదు,
మేము ఖర్చు పెట్టలేదు సరికదా, వాళ్ళు వాళ్ళ జేబుల నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకుని ఈ యాప్ని క్రియేట్ చేశారు. అంటే why I'm talking about this, that in our community we still have people like that who are the role models for a society, who are willing to sacrifice everything for the sake of community. ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఏ కమ్యూనిటీ కూడా వెనకపడేటటువంటి పరిస్థితి రాదు, provided we know how to identify them, spot them, and then thereafter engage them for productive tasks. అది మేము చేస్తున్నది. అంతకంటే ఇక్కడ ఐకాన్లో మేము చేసేది ఏం లేదు, వర్క్ అంతా వారే చేస్తారు. వండర్ఫుల్ మెంబర్స్ ఆఫ్ మై టీమ్. ఇక్కడ నేను చెప్పినట్టు డబ్బులతోటి వారు చేసిన పనిని కొలమానం చేయలేం. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తాను, ఐకాన్ యాప్ ఈ రూపుదిద్దుకునే ప్రయాణంలో ఈ ఇద్దరి మహనీయుల పాత్ర చాలా విలువైంది. మన సమాజం కోసం మనం కనే కలలు ఒక రూపం దాల్చాలి అంటే ఇటువంటి వ్యక్తులు చాలా ఇంపార్టెంట్. వేదిక పైకి వచ్చి మాట్లాడడమే కాదు, వేదిక వెనక ఉండి నిశ్శబ్దంగా ఎంతో కష్టపడి ఈవెంట్స్ని కన్వర్ట్ చేసి యాక్షన్ రూపంలోకి తీసుకొచ్చేవాళ్ళు చాలా గొప్పవాళ్ళు నా దృష్టిలో. యాక్చువల్లీ దే ఆర్ నాట్ విజిబుల్ పీపుల్ అదర్వైజ్, బట్ ఐ వాంట్ దట్ దీస్ టూ పీపుల్ షుడ్ బి బ్రాట్ ఆన్ టు ద డేస్ and then show to you that here are the type of people with whom we work at the icon. These are the people. ఐకాన్లో అందరూ వాలంటీర్సే, ఎవరు కూడా శాలరీస్ తీసుకుని పనిచేసేవాళ్ళు చాలా తక్కువ మంది, ఒకళ్ళిద్దరు తప్పించి ఎవరు లేరు. ఆల్ ఆఫ్ us are giving our time for the sake of our community, and this you must see not just as something to be like, we don't want any kind of praise or anything like that, but I want you to note that this is something which many of us can do. Please come forward and then join us in this journey to take ICON to the next level. వీరి ఇద్దరికి మా ఐకాన్ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. Ladies and gentlemen, actually they deserve a big round of applause, one, and actually I'll be very happy if you can even give them a standing ovation actually. Before I move forward, thank you very much. Thanks. That's very gracious on your part. ఈ యాప్ లాంచ్కి టెక్నికల్ పీపుల్ we want that they should be around. But before I request them to come over. I'll request these two gentlemen to make a small brief presentation about our ICON app, which I'm sure you all can download right away, and then you can become members right away, immediately, as fast as that. Okay. Please, over to you. PPT, please. So, good morning, everyone. నా పేరు దాసరి చంద్రశేఖర్ అండి. సో టుడే ఇట్స్ వెరీ గ్రేట్ఫుల్ డే. ఓకే, సో ఇప్పుడు మనం జస్ట్ ఐకాన్ యాప్ అంటే హౌ వీ థాట్ అండ్ వాట్ ఈస్ ద ఫ్యూచర్స్ వీ హ్యావ్, కరెంట్లీ వాట్ ఫ్యూచర్స్ వీ హ్యావ్ అండ్ ఫ్యూచర్ కూడా ఇది ఎలా ఉండబోతుంది అనేది జస్ట్ కొంచెం బ్రీఫ్గా మీకు చెప్తాను. సో ఇది మన యాప్ అండి. ఓకే, జస్ట్ మీరు డైరెక్ట్గా అంటే జస్ట్ చిన్న ఇదేంటంటే ఇది యాప్ స్టోర్లో ఇంకా అవైలబుల్ లేదు, ఓన్లీ ఆండ్రాయిడ్లోనే ఉంది. యాప్ స్టోర్లో విల్ గెట్ ఇన్ ఫ్యూ డేస్. సో దెర్ ఇస్ సమ్ లాజిస్టిక్. మన దగ్గర అయితే కోడ్ ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ, జస్ట్ యాప్ స్టోర్ నుంచి ఇంకా వి డి నాట్ గెట్ ఎనీ అప్రూవల్స్. సో ఆండ్రాయిడ్ దీంట్లో అయితే మీకు డైరెక్ట్గా అది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ దిస్ ఈజ్ ద క్యూఆర్ కోడ్ అండ్ యూ జస్ట్ అవుట్ సైడ్ ఈజ్ ఆల్సో దిస్ క్యూఆర్ కోడ్ అవైలబుల్. ఓకే, గో టు ద నెక్స్ట్ స్లైడ్. సో ఇక్కడ జస్ట్ మెంబర్ మీరు డౌన్లోడ్ చేసుకోగానే ఫస్ట్ యూ నీడ్ టు ఎన్రోల్, రైట్? సో హౌ టు ఎన్రోల్? ఓకే, హౌ టు ఎన్రోల్ దగ్గర మీరు జస్ట్ మీ ఫోన్ నెంబరు పాస్వర్డ్ ఇచ్చి, ఓకే, అండ్ ఫోన్ నెంబర్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అండ్ ఫోన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇస్తే, ఓకే, సో ఇక్కడ దెర్ ఆర్ టూ ఆస్పెక్ట్స్. One will directly log in to our ICON app and someone need approval as well. Okay, so don't panic if you got the approval screen needs approval. So that we will take care. Endukante there is a mechanism, and if somebody is introduced you not record any approval. If it's completely new member, so we need a verification and we need to approve them. So
దిస్ ఈజ్ ద స్క్రీన్ యూ కెన్ గెట్ ఇట్. అండ్ మీరు ఎప్పుడైతే యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి ఎన్రోల్ నౌ అని కొట్టారో యూ విల్ గెట్ ఏ ఓటీపీ ఆన్ వాట్సాప్ నెంబర్. గో టు ద నెక్స్ట్ స్క్రీన్. ఓకే, యూ విల్ గెట్ ఏ ఓటీపీ ఆన్ యువర్ వాట్సాప్ నెంబర్ వేర్ యూ కెన్ ఎంటర్ యువర్ ఓటీపీ. ఓకే, మీరు ఓటీపీ ఎంటర్ చేసి అప్పుడు వెంటనే మీరు హోమ్ స్క్రీన్కి వెళ్ళిపోతారు. సో దట్ ఈస్ ద హోమ్ ల్యాండింగ్ పేజ్. నెక్స్ట్ స్క్రీన్. సో దిస్ ఈస్ ద ల్యాండింగ్ పేజ్ ఆఫ్ దట్ ఐకాన్ యాప్ అండి. ఓకే, ఇక్కడ ఈ ఐకాన్ యాక్చువల్గా ఐ కాన్ కాల్ ఇట్ యాజ్ ఎన్ ఎంటర్ప్రైజ్ బికాజ్ మీకు ఇప్పుడు మా ఆండాల్ గారు చెప్పిన, మన సుధీర్ గారు చెప్పిన, విజయ్ బలరాం గారు చెప్పిన, వీ హ్యావ్ ఏ సో మెనీ బ్రాంచెస్ ఇన్ ఐకాన్. ఐకాన్ ఒక కార్పొరేట్ సర్వీసెస్ ఒకటి, అండ్ ITYESH ఒకటి, అండ్ MBDRC ఒకటి. సో వీటన్నిటినీ కలిపి ఇదే ప్లాట్ఫామ్లోకి తీసుకొస్తున్నాం. ఓకే, సో ఇక్కడ మీరు ఇక్కడ ఎప్పుడైతే హోమ్ పేజీలు చేశారో ఈ అండర్ అంబరిల్లాలోకి ఇఫ్ యూ కుమార్ గారు నెక్స్ట్ ఇంకొక చైల్డ్ క్రియేట్ చేశారనుకోండి, ఆ చైల్డ్ కూడా డైనమిక్గా వచ్చేస్తుంది. ఓకే, సో ఇది ఈ యాప్ ఎలా డిజైన్ చేసామంటే కుమార్ గారు ఆలోచనకు అనుగుణంగా. సో నో నీడ్ ఎనీ, ఇది ఎవ్రీథింగ్ ఈజ్ డైనమిక్. కుమార్ సార్ నాకు నైట్కి ఐఎమ్ గోయింగ్ టు బిల్డ్, నేను ఇది యూత్ ఎంపవర్మెంట్ కాదు, స్టార్టప్స్కి ఒక చైల్డ్గా ఆర్గనైజేషన్ పెడదాం అనుకుంటున్నా అంటే జస్ట్ ఒక విత్ ఇన్ క్లిక్ వీ కెన్, అది అందరికీ మళ్ళీ ఇట్స్ నో బడీ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఎనీ అన్ఇన్స్టాల్ ఏం కాదు, మీకు అప్డేట్ వచ్చేస్తుంది, మీకు అది కొత్త ఎంటిటీ మీకు డిస్ప్లే కూడా అయిపోతుంది. సో 3 ఇవి ఇలా ఉంటాయండి మొత్తం. అండ్ దెన్ ప్రొఫైల్. సో ఎప్పుడైతే మీరు మీ బేసిక్ ఇన్ఫర్మేషన్, మీ పేరు, మీ సర్నేము, మీ ఫోన్ నెంబర్ ఇచ్చారో దట్ ఈజ్ యువర్ బేసిక్ ఇన్ఫర్మేషన్. ఆన్ టాప్ ఆఫ్ దట్ వీ నీడ్ టు క్యాప్చర్ ఆల్ యువర్ డీటెయిల్స్. అంటే మీరేంటి, మీ ప్రొఫెషన్ ఏంటి అని, మీదేంటి, మీ ప్రొఫెషన్ ఏంటి అనే దాని మీద వీఆర్ డూయింగ్ ఏ లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఎందుకంటే దాని మీద బేస్ చేసుకునే మనం మొత్తం ప్లాట్ఫామ్ బిల్డ్ అయ్యి ఉంటుంది. అంటే రేపు నాకు డాక్టర్ హెల్ప్ కావాలంటే ఏం చేయాలి, లాయర్స్ హెల్ప్ కావాలంటే ఏం చేయాలి, అన్నీ కూడా ఎంటర్ప్రెన్యూర్షిప్ అవన్నీ కూడా. సో ఇది బేసిక్గా ప్రొఫైల్ డీటెయిల్స్. ఇక్కడ మీకు ఆ ప్రొఫైల్ కంప్లీషన్ కూడా చూపిస్తుంది. బేసిక్ ప్రొఫైల్ ఇస్ ద 33%. అక్కడ మీరు మొత్తం రిమైనింగ్ మీ అడ్రస్, మీ ప్రొఫెషన్ అంతా ఇస్తే కనుక 98%. మీరు ఫోటో కూడా అప్లోడ్ చేస్తే ఇట్ విల్ బికమ్ 100%. యాజ్ ఆఫ్ నౌ దిస్ ఈస్ ద వాట్ స్క్రీన్స్ ఫర్ దట్ నావిగేషన్. నెక్స్ట్ స్క్రీన్ ప్లీజ్. సో ఇక్కడ ఇది యాప్ నావిగేషన్. మీరు ఎప్పుడైతే ఈ 3 ఎంటిటీస్లో సెలెక్ట్ చేసుకున్నారో దిస్ ఈస్ ద ఫస్ట్ పేజ్. వీ కెన్ సీ వాట్ ఆర్ ద ప్రోగ్రామ్స్ వీ హ్యావ్ అండ్ వాట్ ఈస్ ద ఇన్స్పైరింగ్ స్టోరీస్, అనౌన్స్మెంట్స్, మై ఇన్వైట్స్. సో ఇవన్నీ కూడా ప్రోగ్రామ్ యొక్క నావిగేషన్. ఇందులో మీరు ఏ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకుంటే, ఏ ఐకాన్, ఏ పార్ట్ సెలెక్ట్ చేసుకుంటే దాని యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇవన్నీ వస్తాయండి. అండ్ దిస్ అనవర్ థింగ్ ఈజ్ కంప్లీట్లీ దిస్ అప్లికేషన్ ఈజ్ బిల్డ్ ఆన్ కంటెంట్ మేనేజ్మెంట్ ఎవ్రీథింగ్. చెప్పాను కదండి సార్, ఒక ప్రోగ్రామ్ ఇప్పుడు మనకి ప్రోగ్రామ్ మహిళా ఇది సమ్మేళనం ఉంది. ఈ మహిళా సమ్మేళనం ప్రోగ్రామ్ ఇక్కడ అప్డేట్ చేస్తే మొత్తం మీ అందరికీ అప్డేట్ వెళ్ళిపోతుంది ఆన్ ద స్పాట్. సో అంత డైనమిక్గా డెవలప్ చేసింది. ఓకే, నెక్స్ట్ అనౌన్స్మెంట్స్ ఎవ్రీథింగ్. నెక్స్ట్ స్క్రీన్ ప్లీజ్. సో ఇక్కడ నెక్స్ట్ ఇది యాప్ నావిగేషన్లో హెల్ప్ సపోర్ట్ లాస్ట్ కింద బటన్స్ ఉన్నాయి కదా, హోము, ఇన్వైట్, షేర్ లింక్, ప్రొఫైల్ అండ్ హెల్ప్. ఆ ప్రొఫైల్ లింక్ మీదేమో ఇందాక మీరు చెప్పిన ప్రొఫైల్ డీల్ చేస్తారు. హెల్ప్ లింక్ మీద ఏమన్నా హెల్ప్ రిక్వైర్డ్ అయితే అది. అండ్ దెన్ ఆ టాప్ లెఫ్ట్ కార్నర్లో ఉన్న 3 డాట్స్ ఉన్నాయి కదా, ఆ 3 డాట్స్ మీద జస్ట్ మీ వాట్ ఈజ్ యువర్ ఐడి అండ్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ద డే అండ్ ఇట్స్ కీప్ ఆన్ ఇంక్రీజింగ్. సో దిస్ ఈజ్ వాట్ ఇది ఐకాన్ యాప్. నౌ నెక్స్ట్ ప్లీజ్. నౌ phase 2. Phase 2 will change the total face off completely. అంటే you name it, you will get it for our community. అన్న ఆస్పెక్ట్స్లో వీఆర్ ప్లానింగ్. అంటే ఇట్స్ కంప్లీట్లీ ఇట్స్ బిజినెస్ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ జస్ట్ ఐఎమ్ షోయింగ్. అండ్ ద వే వీఆర్ థింకింగ్ ఈజ్ ఫర్ ద phase 2 ఈజ్ అంటే మార్కెట్ ప్లేస్. అంటే మన కమ్యూనిటీలో మార్కెట్ ప్లేస్లు కానీ ఓకే అన్ని హెల్ప్స్ కూడా చేయటానికి phase 2ని చాలా టార్గెట్ పెట్టుకున్నా. అంటే యూ నేమ్ ఇట్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇండియా మార్ట్, ఆల్ వర్క్స్. అంటే మీకు కావాల్సిన బ్రౌజ్ చేసుకుంటున్నాం కదా, మనం కొనుక్కుంటున్నాం కదా, అలాగే మన ఐకాన్ యాప్ ద్వారా చేయాలనేది కోరిక. అది కూడా మన కమ్యూనిటీ వాళ్ళకి, మన కమ్యూనిటీలో మనకి మనం కొనుక్కుని ఏమైనా ఉన్నా కానీ. సో ఎవరన్నా చిన్న వ్యాపారస్తులు ఉన్నారు, పెద్ద వ్యాపారస్తులు ఉన్నారు,
అందరినీ వీఆర్ ప్లానింగ్ టు ఇంటిగ్రేట్ ఇన్ ఏ వే దట్ అండి. ఓకే, ఇక్కడ రిఫరల్ దాని వీఆర్ ప్లానింగ్ దట్ ఐకాన్ కనెక్ట్, ఐకాన్ ప్రో అనే జస్ట్ అదే మన గోల్డ్, ప్లాటినం, సిల్వర్ మెంబర్షిప్స్ లాగా ఎలా ఉంటాయో ఆ టైప్లో కూడా ప్లాన్ చేద్దాం అనేది వీఆర్ థింకింగ్. దిస్ ఇస్ ద phase 2. Phase 2 is చాలా బిగ్ వర్క్. దట్స్ వాట్ రాంబాబు గారు నేను పెట్టుకున్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. రాంబాబు గారు ఒక నిమిషం మాట్లాడతారు. He's a very shy person, he doesn't want to speak otherwise, so I'm insisting that he should say a few words. Okay. Thank you everyone. I'm very great thankful to the Kumar sir and Chandrasekhar sir to giving this opportunity to create the entire this platform. Just simply I'm giving this word. The first phase is completely related to the networking the people. So on second phase we aim to create the business opportunities and income sources and internal business activities. It is called a community commerce. This is the new word. So something like not for e-commerce and other things. This is only related to the community based commerce system we are going to build for the phase 2. Thank you very much. I'll request some of our wonderful ladies who are highly technically qualified to kindly come over to the dais. Shrimati Simhadri Sri Lakshmi Garu. She is currently Vice President of a semiconductor company by the name Moschip, which is a listed company. Then I have my illustrious batchmate, Srimati K. Kamakshi Garu, a former member of Indian Revenue Service, retired at a very senior level as a Principal Chief Commissioner. Welcome, Amma. And she is my batchmate, and I'm proud of her because I always say this. I don't know, she doesn't like it, my saying something like this. We had a batch of 125 officers in the Indian Revenue Service. 124 became corrupt. Only one did not, and that lady is here. She never likes me saying it in public, but I have to say this. Mrs. Nirmala Jyoti, she has come from Germany all the way. She's around. She has come, but I think we'll find them. Singham Setti Yashoda Rani Garu, she has come from United States. So please come over, Amma. Then Dr. Payala Sri Lakshmi Garu. So kindly come over. So we're very happy and proud that these eminent women have joined us. They have come from very far off places to be with us this morning. We're grateful that you have given your time. And then I know that they are all very busy people. They have so many other engagements. In fact, actually, Mrs. Sri Lakshmi, Dr. Simhadri Sri Lakshmi, she has to rush immediately after this because she has an assignment, and then somehow she has squeezed her time to be with us this morning. Thank you very much, ma'am. Mirandarki. Okay, sir. Launch. This might seem like an informal launch, but this is going to be a very seminal thing for our community. Thank you very much, wonderful ladies, for having been here. Just kindly be here for a second. So, there is no way we can compensate for the work that has been done by these two distinguished gentlemen. But we do feel that we must honor them in some format. So, I request Dr. Ram Mohan Rao Garu, former Chief Secretary of Tamil Nadu, as a very senior IAS officer and one of the widely respected officers in the service. So I'll request him kindly to come over to the dais, sir. And we have, ikkada oka chinna thing I have to clarify. Chandrasekhar Garu is the owner of ICON. So the owner doesn't take any
mementos or gifts from us. But Rambab Garu is not. So therefore, we are honoring Rambab Garu without discounting the work that has been or trivializing the work that has been done by Chandrasekhar Garu. I am sure he understands, and not just that, he himself has dissuaded us from giving him any kind of recognition on this particular occasion. Thank you very much, Chandrasekhar Garu. You are a graceful man. Small citation for Rambab Garu. I'll just read it out. Shri Rambab Garu, Addala Rambab Garu, ICON expresses its heartfelt gratitude to you for developing the ICON mobile web application with dedication, sincerity and excellence. Your contribution has strengthened our mission and created a lasting value for the entire community. Your selfless attitude, cheerful disposition, and deep love for the community are truly admirable. Without seeking fame or recognition, you offered your time, knowledge, and effort purely for community's collective growth. We sincerely thank you for your unwavering support and noble spirit. Your work and character will continue to inspire us, and we remain deeply grateful for your invaluable contribution. Gentlemen, give them both a wonderful applause. We have a recognition of a different kind. So we were checking whether at his house he has space for something like this. He has. Thank you very much, ladies and gentlemen, for this wonderful opportunity for us. App launch deserves a very big round of applause, please. ఎన్నో రోజుల ఎఫర్ట్స్, ఇది మన కమ్యూనిటీని అందరినీ ఒక తాటి మీదకి ఒక గూటిలోకి తీసుకొచ్చే ప్రయత్నం. ప్లీజ్ ఇమీడియట్గా మీరు యాప్ని క్యూఆర్ కోడ్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి, యాడ్ అవ్వండి. మీకు ఏమైనా డిఫికల్టీ ఉంటే ఇక్కడనే అడగచ్చు. 11 to 11:30 వీ హ్యావ్ ఎ కాఫీ బ్రేక్ అండ్ దెన్ 11:30 డాట్. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతిదీ ఆన్ డాట్ నడిచిపోతూ ఉన్నాయి. 11:30 నుంచి మన ప్యానెల్ డిస్కషన్ నడుస్తుంది ఇక్కడే. యా, ప్లీజ్ యూ కెన్ గో అండ్ హ్యావ్ ఎ కాఫీ బ్రేక్ అండ్ కమ్ బ్యాక్. ఆన్ డాట్ 11:30కి మన నెక్స్ట్ ప్యానెల్ డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. అంటే 5 నిమిషాల ముందు మీరు ఇక్కడ ఉండాలి. ప్లీజ్, థ్యాంక్ యూ.